హాయ్ హలో నమస్తే వణకం అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెలకి మీ ఈ ట్రోల్ సినోడ్ స్వాగతం పలుకుతున్నారు. ఈ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చాం. సో ఫస్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అయితే అడగలేను, కానీ ఒక్కటి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నచ్చితే అప్పుడు మీ ఇష్టం. ఇక ఎక్కువ మాట్లాడండి, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సైన్స్ అంటే తెలుసు కదా మామ, అదే గ్రహాంతవాసులు. అవి అసలు ఉన్నాయా లేవా, మన భూమి మీదకి ఎప్పుడైనా వచ్చాయా లేదా అనే దాని గురించి సైంటిస్టు ఎంతో రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అవి మన భూమి మీదకి ఎప్పుడో వచ్చేసాయి, కానీ మనం గుర్తుపట్టలేదు, గుర్తించలేదు అంతే. అవునా నిజమా? గ్రహాంతవాసులు ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటారా? ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నాయి. నమ్మట్లేదా? ఒకసారి ఇది చూడండి. ట్రోలింగ్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పెడుతూ చెప్తున్నా, ట్రోలింగ్ చేసే వేసుకోరు కానీ లిమిట్ మాత్రం క్రాస్ చేయకూడదు. అందరికీ తెలుసు కదా, మా బాయ్ ఫ్రెండ్ నీకు తెలుసు కదా, విరాట్ కోహ్లీ. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. ఇది చూశాక మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మామ, నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది. ఈరోజు మనం ఈ గ్రహాంతవాసుల గురించి మాట్లాడుకుందాం. అదే ట్రోల్ చేద్దాం. వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ గ్రహాంతవాసులు ఎపిసోడ్ 1. ఈ లిస్ట్లో ఫస్ట్ ఏలియన్ ఎవరంటే పీరియడ్ స్టార్. అదే మిస్టర్ స్వాగీ. అక్క చేసే రీల్స్లో, అన్న చేసే రీల్స్లో మెయిన్గా 3 కేటగిరీస్ ఉంటాయి: డ్యాన్స్ వీడియోస్, క్రింజ్ కామెడీ, సెంటిమెంటల్ రీల్స్. ఫస్ట్ కేటగిరీ వల్ల మనకి అసలు ప్రాబ్లం లేదు మామ, వస్తాడు 2 స్టెప్పులు ఎగురుతాడు వెళ్ళిపోతాడు, సో అది వదిలేద్దాం. ఇక సెకండ్ కేటగిరీ క్రింజ్ కామెడీ. అబ్బో, క్రింజ్ అంటే ఇలాంటి క్రింజ్ కాదు భయ్యో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ సార్ కదా, వాడెవడో పాపం ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ముందుకు వెళ్తున్నా అంట. ఇది ఒకటే కాదు మామ, మనోడి దగ్గర ఇలాంటివి నవ్వురాని జోకులు చాలానే ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, చార్మినార్కి ఎట్లా వెళ్ళాలి? బండి ఉంది అన్న, బండి మీద వెళ్ళిపో. మాకు తెలియదే. కానీ ఎక్కడ నవ్వాలో కూడా మీరే చెప్తే అక్కడ నవ్వేస్తాం. లేకపోతే ఏం మామాస్, మనోడు వేసే జోకులకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇంకొంచెం సేపు క్రింజ్ జోకులు వింటే మెల్లమెల్లగా మన మైండ్ దెంగేస్తా ఉంటది. సో అందుకే థర్డ్ కేటగిరీలోకి వెళ్ళిపోదాం. అదే సెంటిమెంటల్ రీల్స్. ఈ కేటగిరీలో చాలా రీల్స్ ఉన్నాయి మామ, కానీ నాకైతే ఒక వీడియోలో పిచ్చ కామెడీ కనిపించింది. అదేంటో చెప్తా, ముందు ఈ రీల్ చూడండి. మా అమ్మని మీ అమ్మలా అనుకోండి. సో మా అమ్మ మీ అమ్మ అంటే మన అమ్మ. ఇందులో కామెడీ ఏంటంటే కామెంట్స్ మామ, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్. చూడాలని ఉందే. అమ్మా ఈ పిచ్చిలా మన ఫ్యామిలీ నుంచి డిలీట్ చెయ్యమా. అమ్మ అక్కకి ఉప్పల్ బాలుతో పెళ్లి చేసి ఇంట్లో నుంచి బయటకు పంపించే అమ్మా. అవును, నాదే తప్పు. తప్పు నీది కాదు భయ్యా, తప్పు మాది. ఎందుకు 20,000 పెట్టి మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనుక్కొని అందులో 4G అయితే ఎక్కడ సిగ్నల్ రాదేమోనని భయపడిపోయి 5G రావాలని చెప్పి నెలకు 399 రీఛార్జ్ చేసుకొని మరి నీ నోడల్ రీల్స్ చూస్తున్నాం చూడు, తప్పు మాది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నాదే తప్పు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఒకే ఏలియన్ గురించి. ఇప్పుడు మన లిస్ట్ లో సెకండ్ ఏలియన్ గురించి చెప్పాను అనుకో. ప్రెజెంటింగ్ సెకండ్ గ్రహాంతవాసి స్వేగో. అదే ఇప్పుడు పేరు మార్చి క్రిక్ మినాటిగా మీ ముందుకు వచ్చింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎస్, మీరు అనుకున్నదే. ఒకప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోలు చేసింది, ఇప్పుడు క్రికెట్ మీద వీడియోలు చేస్తుంది. క్రికెట్ లో ABCDలు కూడా తెలియని వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు మామ, నమ్మట్లేదా? ఒకసారి చూడండి. ఎందుకురా మీకు ఇవన్నీ నొల్లి? గాడ్ ఆఫ్ ద క్రికెట్ విరాట్ కోహ్లీ అని మనకు అందరికీ తెలిసినప్పుడు విన్నారు కదా, గాడ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ అంట. మరి సచిన్ టెండూల్కర్ ఎవరు? నాకు తెలీదు. అవును, నీకేం తెలీదు. మేబీ ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అయి ఉంటాలే, అందుకే తెలియదు. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఇలాంటి వాళ్ళని ఇలానే వదిలేస్తే టాలీవుడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, సంపూర్ణేష్ బాబు అన్నా అంటారు. మనకి తెలిసిందేమో ఆగంత, కానీ నువ్వు షో కొట్టేదేమో పువ్వు. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? లేకపోతే ఏంటి అసలు? ఒకసారి అక్క కాన్ఫిడెన్స్ చూడండి. గాడ్ ఆఫ్ ద క్రికెట్ విరాట్ కోహ్లీ అని మనకు అందరికీ తెలిసినప్పుడు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒక రీల్లో అయితే ఏకంగా ధోనిని తిట్టేసింది మామ. కాదు సిఎస్కే. అయ్యా ధోనికి ఎంతమంది ఫ్యాన్స్ అయినా ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ రాసుకోవడం ఏంటి? తప్పే ఉంది.
అది ఆర్ట్. అక్కడ కాదు కానీ కింద ఎక్కడైనా రాసుకో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అదే చెయ్యి మీద కాలు మీద అన్నా మామ. దట్టా ఐ థింక్ వాటో వాట్. ఇక చాలు మామ, ఈ దరిద్రం గురించి ఎక్కువసేపు మాట్లాడుకుంటే అది మనకి అంటుకునేలా అవుతుంది. ఓకే. మన లిస్ట్లో థర్డ్ ఏలియన్ మరి. ఇది గ్రహంత వాసియా లేక గ్రహంత వాసురాలా అనేది నాకు తెలియదు మరి. అంటే దాని పేరు అక్కిగోల్ దుర్గ @బాపట్ల దుర్గ. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని గాయ్స్. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? నా గురించి మీరేమనుకుంటున్నారు? కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఏంటంటే సో గాయ్స్, ఇవి బజ్జీ మిరపకాయలు. ఏం కావాలి? అసలు ఏం కావాలి? సెక్సేనా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. రా చేసుకో. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. ఒకే వీడియోలో అన్ని ఏలియన్స్ గురించి మాట్లాడడం కొంచెం కష్టం మామ, ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మింగుతా. అంతవరకు బాయ్. ఒక్క నిమిషం, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.